రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేయడం జరిగింది రాష్ట్ర మొత్తంలో. దానిలో భాగంగానే మన మాటేడు గ్రామంలో, తొర్రూరు మండలం మాటేడు గ్రామంలో ఇల్లు ముగ్గు పోసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. మన పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి గారు మరియు మన రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం ఇవాళ మాటేడు గ్రామంలో ముగ్గులు పోయడం జరుగుతుంది. ఈ యొక్క మండలానికి 6 నుంచి 700 ఇళ్లను తీసుకురావడం జరిగింది. ఈ నియోజకవర్గానికి 5 నుంచి 6 వేల ఇళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒప్పించి తీసుకొచ్చినందుకు ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎవరైతే నిరుపేదలు ఉంటారో అర్హులైన వారికి ఇవాళ ఇండ్లు మంజూరు చేసి వారికి ఇండ్లు కట్టించి ఇచ్చేటువంటి కార్యక్రమంలో ముగ్గులు పోయడం జరుగుతుంది. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. గత 10 సంవత్సరాల నుండి బడుగు బలహీన వర్గాలు ఎలాంటి గృహాలను నోచుకోలేకపోయినారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు మంచి సహృదయంతో పేదల యొక్క అభ్యున్నతిని కాంక్షించి ప్రతి కాన్స్టిట్యూషన్కి 3500 ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా తొర్రూరు మండలంలో ఉన్నటువంటి మా మాటేడు గ్రామానికి 31 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. దానికి ప్రభుత్వానికి, మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేదవారికి ఇల్లు ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ కూడా నమస్కారం. మా డాన్స్ మేడం గారు మాకందరికీ పేద కుటుంబాలకు ఏమి లేని గరీబులకు ఒక ఇల్లు ఇచ్చినందుకు సంతోషపడి కట్టుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ఇందిరమ్మ గారి ప్రభుత్వంలో కూడా కొన్ని ఇళ్ళు వచ్చినాయి, అప్పటి నుంచి ఆగిపోయినాయి. అప్పటి నుంచి ఆగిపోయినందుకు ఇప్పుడు మా డాన్స్ మేడం అయితేంది, మా యశోద రెడ్డి అయితేంది, మాకు పేదవారికి ఇల్లు కలగజూపినందుకు వారికి ధన్యవాదాలు. మేము నిరుపేదమైనందుకు మాకు ఇందిరమ్మ ఇల్లు ప్రవేశపెట్టినందుకు మేము సంతోషంగా ఉన్నాము. అలాగే మాకు ప్రవేశపెట్టినందుకు ఎమ్మెల్యే గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు యశస్విని రెడ్డి గారికి మా వందనాలు. రేవంత్ రెడ్డి పాలనలో 6 గ్యారెంటీలలో భాగంగా మాకు ఇందిరమ్మ ఇల్లు సమకూర్చినారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అందులో భాగంగానే ఈరోజు మాటేల్లో ముగ్గురు పోయడం జరుగుతున్నది. ఇది రేవంత్ గారి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలుగు నింపడానికి కంకణంగా బద్దులై ఈరోజు గత ప్రభుత్వం ఎన్నో చేస్తా అని చెప్పి చేయని ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని గత ప్రభుత్వం రాజీవ్ ఇందిరా గృహ ప్రవేశాన్ని పెట్టి అవి ఎంతతోటి ఆపిండ్రు. అవి ఇంతవరకు గృహ సంకల్ప పెట్టిన వాటిని ఇంతవరకు మంజూరు చేయలేదు. అవి కూలిపోయే దశలో ఉన్నాయి. అదే అట్లయితే కాంట్రాక్టర్లకు ఇస్తే కాంట్రాక్టర్లు నిర్మాణం సరిగా చేయట్లేదు. కాబట్టి మా ప్రజాప్రభుత్వం ఎవరి ఇల్లు వారైతేనే వారికి కృషితో నిర్మాణం చేసుకొని కొంచెం 4 కాలాలు మన్నికగా ఉండే ఇల్లు కట్టుకుంటారనే సంకల్పంతో 5 లక్షలు ఇంటికి మంజూరు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారి కృషితోటి మా కాన్స్టిట్యున్సీకి 5,000 ఇండ్లు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మాకు 31 ఇండ్లు మా మాటేడుకు శాంక్షన్ అయినాయి.